రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా విలనిజం చూపించాడు తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్. దీంతో ఫిష్ వెంకట్పై భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గత కొంతకాలంగా తెలుగు సినిమాల్లో విలన్ పక్కన చిన్న చిన్న వేషాల్లో కనిపించే నటుడు ఫిష్ వెంకట్ మద్యం తాగి నానా గొడవ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు. కొత్తగూడెంలోని ఏ పవర్ హౌస్ ప్రాంతంలో నివాసం ఉండే తన కుమార్తె ఇంటి పక్కన ఉండే వేముల ప్రసాద్, ఉపేంద్ర, రాజేష్లపై ఫిష్ వెంకట్ దాడి చేయబోయాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. గతంలో ఇలాగే అర్ధరాత్రి మద్యం తాగి గొడవ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు. సినిమాల్లో విలన్ పక్కన చిన్న చిన్న వేషాలు వేసే నటుడు వెంకట్కు ఒక కూతురు, 2 కుమారులు ఉన్నారు. తన కూతురు కొత్తగూడెంలోని ఏ పవర్ హౌస్ బస్తీకి చెందిన మెడికల్ షాపులో పనిచేసే వ్యక్తికిచ్చి వివాహం జరిపించాడు. అప్పుడప్పుడు తన కూతురు వద్దకు వెళ్లే ఫిష్ వెంకట్ వారింటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేందర్, వేముల ప్రసాద్లతో వివాదం ఏర్పడింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అది పోలీసుల దాకా వెళ్ళింది. 1 టౌన్ పోలీసులు పలుమార్లు ఆయనకు సర్ది చెబుతూ ఉన్నా తన తీరు మార్చుకోకుండా తాను సినిమా నటుడిని అని, తనకు పెద్ద వాళ్ళు తెలుసునని, మీ అంతు చూస్తాను అని వేముల ప్రసాద్, ఉపేంద్ర, రాజేష్లపై ఫిష్ వెంకట్ దాడి చేయబోయాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు.